ప్రేక్షకులకు నమస్కారం. పార్ట్ 2 మనిషి నిత్య విద్యార్థి ఈరోజు మనం చూడబోతున్నాం. పార్ట్ 1లో వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాలకు సస్యశ్యామలం చేయడానికి మనం ఎలాగైతే వెలుగొండ ప్రాజెక్ట్ చూసామో, ఈరోజు మనం హంద్రీ నీవా సుజలా స్రవంతి ప్రాజెక్టు గురించి చూడబోతున్నాం. 1996లో మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల గుండా మరి శంకుస్థాపన జరిగి అక్కడి నుంచి దఫాలుగా కన్స్ట్రక్షన్ జరుగుతూ అనేక ప్రభుత్వాలలో కొంచెం కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారి చేతుల గుండా నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఫేజ్ 1 220 కిలోమీటర్ల మేర కర్నూలు, నంద్యాల, అనంతపూర్కి శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నది నీళ్లు తీసుకోవడం జరుగుతుంది 1,98,000 ఎకరాలు తడపడానికి. అలాగే ఫేజ్ 2 349 కిలోమీటర్ల మేర చాలా పెద్ద కాలువ అనమాట. అనేక లిఫ్ట్ల ద్వారా అనంతపూరు, సత్యసాయి జిల్లా, కడప, చిత్తూరు, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే అద్భుతమైన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 4 లక్షల ఎకరాలు ఫేజ్ 2లో తడిపేందుకంటే ఓవరాల్గా 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేదానికి ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉన్న కెనాలు శ్రీశైలం జలాశయం నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టాప్ స్క్రీన్లో, మల్యాల దగ్గర లిఫ్ట్ చేసుకుని అక్కడి నుంచి కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్, ఆ తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1. అక్కడి నుంచి ఫేజ్ 2 ద్వారా గొల్లపల్లి అంటే మడకశిర బ్రాంచ్ కెనాలు, ఆ తర్వాత మారల, చెర్లపల్లి అంటే అక్కడి నుంచి మనకి కుప్పం వెళ్ళే మరి పుంగనూరు బ్రాంచ్ కెనాలు, అలాగే ఆ తర్వాత కూడా అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా మనకి నీవా కెనాల్ ద్వారా మరి చిత్తూరు ఏరియాలకు అంతా ఒక 6 లక్షల ఎకరాలకి ప్లాన్ చేశారు. ఇక్కడ ఫేజ్ 1 మీరు చూస్తే డిజైన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఫేజ్ 1 శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మలయాళ దగ్గర లిఫ్ట్ చేసుకొని ప్రతి స్టేజు వెళ్ళే కొద్దీ ఆయకట్టు ఎన్ని కిలోమీటర్ల కాలువ, ఎంత ఆయకట్టు ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అనేది ఇక్కడ రాయడం జరిగింది. లిఫ్ట్ 1, 2, 3, 4 ఇట్లా ఎక్కడెక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, లిఫ్ట్ చేసిన తర్వాత ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు, అట్లా స్టేజులుగా మీరు చూస్తే జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1 దఫాలుగా ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకుంటా ఆయకట్టుకి వెళ్తున్నారో ఇక్కడ మీరు చూస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక లిఫ్ట్ ఎత్తుతూ మళ్ళీ గ్రావిటీ ద్వారా నీళ్లు పోతూ, మళ్ళీ లిఫ్ట్ ఎత్తుతూ, మళ్ళీ గ్రావిటీ ద్వారా పోతూ, మళ్ళీ లిఫ్ట్ ఎత్తుతూ, అట్లాగా జీడిపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1 అంటే క్యుములేటివ్ హైట్ అంటే శ్రీశైలం నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ప్రతి లిఫ్ట్ దగ్గర హైట్ క్యాల్కులేట్ చేసుకుంటూ అన్నీ కూడుకుంటూ పోతే దగ్గర 490 మీటర్ల వరకు లిఫ్ట్ ఎత్తడం జరిగిందనమాట. అంటే దగ్గర 1/2 కిలోమీటర్ లిఫ్ట్ ఒకే దగ్గర కాదు, అన్ని లిఫ్ట్లన్నీ కూడుకుంటే దగ్గర 1/2 కిలోమీటర్ల లిఫ్ట్ ఎత్తితే అంత హైట్ వాటర్లో లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క స్టేజ్లో అన్నీ కూడితే. అట్లాగే మీరు చూస్తే ఇట్లా పంప్ హౌసెస్ ఎన్నో కట్టడం జరుగుతుంది. ఓవరాల్ 565 కిలోమీటర్లలో దగ్గర 70 పంప్ హౌసెస్, అందులో 394 ఇలాంటి యూనిట్లు లిఫ్ట్ చేస్తున్నాయి కదా. ఈ యూనిట్లు వాటర్ ఇలా ఇస్తే ఈ కెనాల్ ద్వారా వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర లిఫ్ట్ ఎత్తుకుంటూ, అట్లాగే 70 ఇట్లాంటి పంప్ హౌసెస్, అందులో 390 యూనిట్లు ఇలా లిఫ్ట్ చేసే యూనిట్లు ఇలా వాటర్ ఇలా పోస్తున్నాయి కదా, అలాంటివి అమర్చడం జరిగింది. ఇప్పటికి 324 టీఎంసీల నీళ్లు పంపడం జరిగింది. మీరు చూస్తే ఒక్క స్ట్రెచ్లో 190 రోజుల్లో 40 టీఎంసీల కృష్ణా జలాలను ఈ జిల్లాలకు తరలించడం జరుగుతుంది. అది ఫేజ్ 1. ఫేజ్ 2లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఫేజ్ 1లో నీళ్ళు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. ఫేజ్ 2లో కూడా 75% కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ 75% ఎలా అంటే ఫేజ్ 2లో అదే జీడిపల్లి దగ్గర ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఈ లిఫ్ట్ చేసుకుంటూ గొల్లపల్లి రిజర్వాయర్ ఫిల్ చేస్తే అక్కడి నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా హిందూపూర్, మడకశిర దాకా వాటర్ వెళ్ళడం జరుగుతుంది. ఎన్నో వేల ఎకరాలు ఇక్కడ తడపడం జరుగుతుంది. అదే హంద్రీ నీవా ఫేజ్ 2 కెనాల్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి పుట్టపర్తి, ఇక్కడ మారల రిజర్వాయర్, చర్లపల్లి రిజర్వాయర్ ఫిల్ చేస్తే అక్కడి నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా మదనపల్లి, కుప్పం దాకా నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాగే ఇట్లా అదే కెనాల్ కంటిన్యూ అవుతూ కదిరి, గాలివీడు, ఇట్లా రాయచోటి మీదుగా శ్రీనివాసపుర రిజర్వాయరు, అడవిపల్లి రిజర్వాయర్ ఫిల్ చేసింది అనుకోండి, అక్కడి నుంచి నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా మీకు చిత్తూరు మరి ఎత్తులో ఉన్న ఏరియాలకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫేజ్ 2 కూడా 349 కిలోమీటర్ల మేర అద్భుతమైన ప్రాజెక్టు ఇది. ఓవరాల్గా మరి నీళ్లు వచ్చేది గగనం అంటే ఒక కళ అనుకునే ఏరియాలకు కూడా ఈ ఇంత లిఫ్ట్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా మరి ఇన్ని పంప్ హౌసెస్, ఇన్ని లిఫ్ట్ యూనిట్లు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసుకుంటూ 1/2 కిలోమీటర్ ఎత్తు ఓవరాల్గా చేసుకుంటూ వెళ్ళి ఇన్ని వెనుకబడిన ప్రాంతాలకు 4-5 జిల్లాల్లో ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరొక సెషన్లో ఇంకొక ప్రాజెక్ట్ గురించి విందాం. జై హింద్.